ఇవన్నీ చెప్పకుండా ఉంటే మనం చర్చించుకోవాలే కానీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఇతను చెప్పేవన్నీ కూడా ఏది ఎవరు అంటారు చూసారా, శుద్ధి శుక్రవారం డాష్ అగ్రహారం అని చెప్పేయన్ని ఒక మాటలను దూరేయన్ని డాష్ గుడిసెలు. ఇతను దాంట్లో డొల్లతనం సార్. గొలకరాయి, కోడికత్తి, వాళ్ళ బాబాయి, తర్వాత సుధాకర్ పార్టీ కాదా పార్టీ పేరు, కోడికత్తి పార్టీ, గులకరాయి పార్టీ, ఇంకోటి డోర్ డెలివరీ పార్టీ, ఇట్లా పేర్లు పెట్టాలని చెప్పి పెట్టారు సార్. ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించింది, నేర్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు తిరగబడుతున్నారు అంటే దాన్ని నేర్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇట్ట తిరగబడాలా, ఇట్ట తరిమి కొట్టాలా, ఇట్లా మీ అందరూ కూడా ఇట్ట పరిపాలన చేయాలా, ఇట్ట లూటీ చేయాలా, ఇట్టానే పాలన ఉండాలా. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రజాస్వామ్యం పుట్టిన తర్వాత సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ మీద అది ఈ దశాబ్దపు జోక్ అదే. ఓకే, ఈ దశాబ్దానికే జోక్ అది. ఎక్కడంటే ఇప్పుడు గూండాలు రౌడీలు వచ్చి అమరావతి రైతుల మీద అటాక్ చేస్తే మీరు ప్రశ్నించాలంటే ఎవరిని ఏం ప్రశ్నిస్తావు నువ్వు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి చెప్పడం ఏంటి? చెప్పటము ఇది 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 నిజంగా కూడా అంబటి రాంబాబు అమరావతి రైతుల్ని ఇన్సల్ట్ చేశాడు అని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే ఈ అంబటి రాంబాబుకి స్క్రిప్ట్ ఇచ్చి పంపించిందే ఈ జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతున్నది. ఏంటి ముగించండి గురునాథన్ గారు, ముగించండి. ఏదో ఒక మాట అన్నారు సార్. నేను ఒక్కటి చెప్తున్నా. అసలు ఆ రైతు కమిటీలో ఇప్పుడు పరామర్శించే కమిటీ ఉందో చూసారా, దాంట్లో ఒక్కడు కూడా రైతులు లేరు. వాళ్ళు ఎప్పుడు వ్యవసాయం వాళ్ళంతా కత్తులు పట్టుకొని తిరిగేటువంటి బ్యాచే సార్. మొన్న టచ్ చేశాడు, 24లో టచ్ చేశాడు, 11 రెడ్డి అయ్యాడు, 11 రెడ్డి. 29లో ఇప్పుడు మళ్ళా టచ్ చేస్తున్నాడు అమరావతిని, 0 రెడ్డి అవుతున్నాడు. వాట్ ఐఎమ్ స్టేటింగ్, నేను చెప్తున్నాను, 0 రెడ్డి కాబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లోకేష్ గారు చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి దుగ్ధతో, కోపంతో, కసితో ఇక ఎమర్జీ కాలేమని చెప్పి ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు రఫా అని ఈ సమాజంలో చేస్తున్నటువంటి గురునాథన్ గారు చూద్దాం ఏం జరుగుతుందో ఇక ముందు ముందు. ఒక్కటి చెప్పి ముగిస్తాను సార్. అమరావతిలో రైతులు నేను చూశాను సార్, చాలా సౌమ్యులు. నేను ఎందుకంటే అక్కడ ఉద్యమం పెట్టినప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. సౌమ్యులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అయినా అతను ఏం చేయలేడు సార్, ఎంటుకు కూడా బీకలేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ధర్మం రైతుల పక్షానే ఉంది. ధర్మాల గురించి మాట్లాడద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీకు పతనం తప్పదు రాజకీయంగా. నువ్వు అయిపోయావు. నువ్వు ధర్మం గురించి మాట్లాడే శక్తి నీకు లేదు. నువ్వు ఈ రోజు కాఫీ కబుర్లు చెప్పడానికి బెంగళూరు నుంచి గురునాథన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. గురునాథన్ గారు, అలాగే సత్యమూర్తి గారు, అలాగే చర్చ